అత్యాధునిక సౌకర్యాలతో ఆధునికీకరించిన రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు మాజీ సీఎం వైఎస్ జగన్. దశాబ్దాలుగా పులివెందుల ప్రజలకు సేవలందిస్తున్న రాజారెడ్డి ఆసుపత్రిని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి ఇచ్చి అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు చేసి అత్యాధునిక కంటి వైద్యాన్ని పులివెందుల ప్రాంత ప్రజలకు అంకితం చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో మాజీ సీఎం జగన్ రెండో రోజు పర్యటనలో భాగంగా రాజారెడ్డి ఐ హాస్పిటల్ ను ప్రారంభించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆసుపత్రిలోనే కలిగి తిరిగారు. తమ ప్రాంత ప్రజలకు అత్యాధునిక కంటి వైద్యం అందించేందుకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎటువంటి సేవలు అందిస్తుందో ఆయన అడిగి తెలుసుకున్నారు. తొలుత స్క్రీనింగ్ పరీక్షల విభాగాన్ని పరిశీలించిన ఆయన తానే స్వయంగా కంటి పరీక్ష చేయించుకున్నారు. పులివెందుల ప్రాంతంలోని ప్రజలకు మీరు ఏ విధంగా వైద్య సేవలు అందిస్తారని ఆయన వైద్యులను ప్రశ్నించారు. గ్రామ స్థాయిలో క్యాంపు పెట్టి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అనంతరం ఉన్నత సేవలు అవసరమైన వారిని పులివెందుల ఐ కేర్ సెంటర్ కి తీసుకొస్తామని వారు వివరించారు. కావలసిన సర్జరీలు ఇతర సదుపాయాలన్నీ చేస్తామని, అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామని వారు వివరించారు. ఆసుపత్రిలో ఇన్పేషెంట్ విభాగాన్ని కూడా వైద్య జగన్ పరిశీలించి ఎంతమందికి వైద్యం అందించే సదుపాయం ఉందో అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ప్రాంతంలో కంటి వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వివరించాయి. అనంతరం ఆపరేషన్ థియేటర్, కళ్లజోళ్లు అందించే విభాగాన్ని కూడా వైద్య జగన్ పరిశీలించారు. కీలకంగా మారిన కంటి వైద్యంలో అత్యాధునిక సేవలు కావాలని, అది పులివెందుల లాంటి మారుమూల ప్రాంత ప్రజలకు చేరువ కావాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య జగన్ ఆలోచించారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజారెడ్డి ఐ ఆసుపత్రిని డాక్టర్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికిచ్చి అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. రాజారెడ్డి ఆసుపత్రి ఆశయానికి ఏమాత్రం తీసిపోని విధంగా తాము సేవలందిస్తామని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుళ్లపల్లి ఎన్ రావు స్పష్టం చేస్తున్నారు. మీకు ఇచ్చేస్తాం, మీరు దీన్ని మంచి ప్రమాణాలున్న నేత్ర వైద్యశాలగా మారిస్తే అన్నారు. మేము ఒప్పుకున్నాం. సో అది ఈ రోజున వారి సహకారంతో ఇది ఒక మంచి ప్రమాణాలున్న నేత్ర వైద్యశాలలాగా అయిపోయింది. మా దగ్గరికి ఎవరు ఏ కంటి సమస్యతో వచ్చినా కూడా వారు డబ్బు ఇవ్వగలరా లేదా అనే సమస్య ఉండదు. మేము వైద్యం చేసేస్తాం. కొన్ని దశాబ్దాల క్రితం పులివెందులలో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇక్కడి ప్రజలు కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి వంటి చోటకి వెళ్లి వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. ఈ దుస్థితిని చూసి ఆనాడు వైఎస్ రాజారెడ్డి తన తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో 1974లో ఇక్కడ ఆసుపత్రిని కట్టించారు. దశాబ్దాలుగా పులివెందుల ప్రజలకు వైద్య సేవలు అందించింది ఈ రాజారెడ్డి ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో పనిచేసి రూపాయి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ వైఎస్ఆర్. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో కంటి వైద్య సేవలు అందించనుంది ఈ రాజారెడ్డి ఆసుపత్రి.